హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ మూమెంట్స్ విత్ తను భువన్. ఏంటి ఇదంతా సెటప్ అని అనుకుంటున్నారా? అది చెప్పే ముందు అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో మేము వినాయక చవితికి ఇలా డెకరేషన్ చేసుకున్నాము. బాగుంది కదా. మాకు ముందు రోజు తదియా నోము అని ఉంటుంది. జనరల్గా ఇండియాలో అయితే 16 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో చేస్తారు అండ్ కుడుములు కూడా చేస్తారు. ఇంకా మాకు ఇక్కడ ఇవన్నీ పాసిబుల్ అవ్వవు కాబట్టి దొరకవు కదా జనరల్గా. నేను సింపుల్గా ఇలా చేసేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే వినాయక చవితి. ఇంకా ఆ రోజు జనరల్గా మనం ఇంట్లో దేవుడికి పూజ చేసేసుకొని మా భువన్ అయితే వినాయకునే పెట్టేద్దామని చెప్పి వినాయకుని అయితే అన్బాక్స్ చేసేసిండు. ఫైనలీ హియర్ ఈస్ అవర్ బొజ్జ గణపయ్య. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. జనరల్గా మనకి చిన్న వినాయకులకి ఇలా హ్యాండ్ లడ్డు పట్టుకోవడానికి ఇలా హ్యాండ్ రాదు కదా. సో ఈ వినాయకుడికి అలా వచ్చిందనమాట. సో వి థాట్ దట్ చిన్న లడ్డు పెట్టవచ్చు కదా, మంచి క్యూట్గా కనిపిస్తుంది అని అనుకున్నుండే. మా భువన్ అయితే ఇంకా ఆల్ సెట్ ఫర్ పూజ అనమాట. పూజకి అన్నీ రెడీ పెట్టేసుకున్నాడు. మంచిగా దండం పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాడు దండం పెట్టుకొని. అసలు ఏమని దండం పెట్టుకున్నామని ఎప్పుడు అడిగినా అస్సలు చెప్పాడు. ఫైనల్గా అయితే ఇలా లడ్డు పట్టుకొని బాగుండే అనమాట. ఇంకా మనం చిన్నప్పుడు బుక్స్ ఇవన్నీ పెట్టేవాళ్ళం కదా, ఇప్పుడు కూడా ల్యాప్టాప్స్ బుక్స్ పెట్టాము. ఇంకా భువన్ ఇంకా స్టార్ట్ చేసిండు మంత్రాలు చదవడం. ఇక్కడ టెంపుల్ గ్రూప్లో వాట్సాప్లో పంపించారనమాట పూజా విధానం అని చెప్పి PDF పంపించారు. సో మేము ఇంకా దాన్ని ఫాలో అయిపోయాము. మాకైతే ఈజీగా 1.5 hour టైం తీసుకుంది పూజ అయితే. ఇంకా మాకు ఇక్కడ ఏంటంటే ఫైర్ అలారమ్స్ వస్తాయన్నమాట. ఎక్కువగా ధూపం అగరబత్తులు అట్లా పొగ ఎక్కువగా ఉన్నా కూడా ఇంకా మేము ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్ ఉన్నప్పుడే చిన్నగా కొంచెం పెడతామన్నమాట అంతే. ఇంకా ఫైనల్గా అయితే మా భువన్ ప్రసాదం పెట్టేస్తున్నాడు. ప్రసాదం అయితే మొత్తం మా భువనే చేశాడు అని అంటాను అనుకున్నారా? అస్సలు అనను. అంటే చేశాడులే పాపం, రైస్ పప్పు అట్లా చేశాడు. బట్ స్వీట్స్ అవన్నీ ఇంకా మేము బయటనే తీసుకొచ్చాము. ఏమైనా స్వీట్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ టైం లేదని చెప్పి ఇంకా బయట నుంచే తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఫైనల్గా మా భువన్ అయితే కొబ్బరికాయతో ఫైటింగ్ చేస్తున్నాడు. ఇక్కడ మేము పైన ఫ్లోర్లో ఉంటామన్నమాట. కింద వాళ్ళకి సౌండ్ రాకూడదు. ఇక్కడ అన్ని వుడెన్ ఫ్లోర్సే ఉంటాయి కాబట్టి ఈజీగా సౌండ్ కిందికి వెళ్ళిపోతుంది. సో ఇంకా మేము రాయి తీసుకొని అట్లా కొట్టిండనమాట. వాటర్ అయితే చాలా ఉండే, ఫుల్గా వచ్చినాయి వాటర్. అసలు ఇంకా గట్టిగా కొట్టడానికి రావట్లేదు దానికి. ఇంకా దాన్ని కష్టపడుతున్నాడు దాన్ని విప్పలేక. ఇంకా ఫైనల్గా అయితే అమ్మయ్య అనుకున్నాడు, వచ్చేసింది. నేను ఫస్టే చెప్పేసిన ఆ బూరు ఉంటే రాదు తీసేద్దామని. వద్దు వస్తుందిలే అని అన్నాడు. ఇంకా మన మాట ఎందుకు వింటారులే అని అనుకున్నా. అయినా మన మాట వింటే వాళ్ళ హస్బెండ్స్ ఎందుకు అవుతారులే, సర్లే అని చెప్పి చూద్దాం అనుకున్నా. ఇక లాస్ట్కి అయితే ఏదోలా మేనేజ్ చేసి ఓపెన్ చేసేసిండు దాన్ని. ఇంకా హారతి ఇచ్చిండు చూడాలి. అసలు మస్తు వాడిండు సాంగ్ అని అనుకునే లోపే ఇది టీవీలోనా అని చెప్పి రియలైజ్ అయిపోయినా. బట్ ఇట్స్ ఓకే, ఇంకా పాపం అన్నీ చేసిండు కదా, సర్లే అని అనుకున్నాను. ఇంకా సాంగ్ ఒక్కటి వాడలేడు, నెక్స్ట్ టైం పక్కా సాంగ్ కూడా పాడిపిస్తా. సాంగ్స్ కూడా చాలా బాగా పాడతాడు, చూద్దాంలే నెక్స్ట్ టైం. ఇంకా మేము కార్లో కూడా వినాయకుడికి పూజ చేసేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మేము ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా జనరల్గా మనం వినాయకుడి పూజతో స్టార్ట్ చేస్తాం కదా, అలాగే మేము కూడా మా యూట్యూబ్ ఛానల్ని వినాయకుడి పూజతోనే స్టార్ట్ చేస్తాం వినాయక చవితి రోజు. సో ఇదండి మా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇన్ USA. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.